వృశ్చిక రాశివారు మీరు ఈ వీడియోను ఇప్పుడు చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. ఇది ఒక సంకేతం, మీ జీవితాన్ని మార్చబోయే సంకేతం. ఇన్నాళ్లుగానో మీ హృదయంలో ఒక ప్రశ్న ఉంది. ఎందుకు నా జీవితంలో అన్ని పనులు ఆలస్యమవుతున్నాయి? ఎందుకు నా అదృష్టం నిలబెట్టుకునే ప్రయత్నం చేసినా ఒక్కసారిగా కూలిపోతుంది? ఎందుకు నన్ను నేను అర్థం చేసుకోవడానికే సమయం దొరకడం లేదు? ఎందుకు మంచి మాట చెప్పేవారు దూరమవుతున్నారు? ఎందుకు నా నిజాయితీకి సరైన గుర్తింపు రావడం లేదు? ఇంతకాలం మీరు అనుభవించిన ఈ అన్ని బాధలకు ఒక ముగింపు ఉంది. అది ఇప్పుడే మొదలవుతోంది. మీ ఇంట్లో చాలా రోజులుగా కనిపించకుండా ఒక శక్తి తిరుగుతూ ఉంది. ఆ శక్తి మీకు చెప్పకుండానే మీ జీవితం నడిపించింది, మీ నిర్ణయాలను మార్చింది, మీ మనస్సును ప్రభావితం చేసింది. కాని ఇప్పుడు డిసెంబర్ 4, 5, 6, 7 ఈ 4 రోజుల్లో ఆ రహస్య శక్తి పూర్తిగా మారబోతోంది. మీ జీవితానికి కొత్త దారి, కొత్త దృష్టి, కొత్త శక్తి ఇవ్వబోతోంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే మీ జీవితంలోకి ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. పేరు యు అక్షరంతో మొదలయ్యే అవకాశం ఉంది. ఆ వ్యక్తిని మీరు చూసే క్షణంలోనే మీ మనసు చెబుతుంది, ఇదే నా మార్పుకు కారణం, ఇదే నా అదృష్టానికి దారి. ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట మీ జీవితంలో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సందేహాలకు సమాధానం. మీరు ఏ తప్పు చేశానో అని మీరు అడుగుకున్న ప్రతి ప్రశ్నకు ఈ వ్యక్తి ప్రవేశమే సమాధానం. ఇది కేవలం ఒక సాధారణ రోజు కాదు. ఇది మీ జన్మ కథలో కొత్త అధ్యాయం మొదలవుతున్న సమయం. మీరు పడిపోయిన చోటినుంచి మళ్లీ లేచే సమయం. మీరు కోల్పోయింది తిరిగి పొందే సమయం. మీ సామర్థ్యం ప్రపంచానికి కనిపించే సమయం. వృశ్చిక రాశివారు మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి నష్టం, ప్రతి కన్నీరు ఇప్పుడు మీకు బలంగా మారబోతోంది. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈరోజు మీరు వినబోయే ప్రతి మాట మీ భవిష్యత్తు మార్చడానికి అవసరమైన దారిని చూపిస్తుంది. ఈ మాటలు యాదృచ్ఛికం కాదు, ఇవి దైవానుగ్రహంతో మీకు చేరే సందేశం. ఇప్పుడు మీరు సిద్ధమైతే నిజమైన వృశ్చిక రాశి మార్పు కథ ఇప్పుడు మొదలవుతోంది. యు అనే వ్యక్తి రహస్య ప్రవేశం, లోతైన విశ్లేషణ. వృశ్చిక రాశివారి జీవితాల్లో డిసెంబర్ మొదటి వారం సాధారణ రోజులు కావు. ఈ కాలంలో గ్రహస్థితులు ఒక ముఖ్యమైన వ్యక్తిని మీ జీవితంలోకి నెడుతున్నాయి. ఆ వ్యక్తి పేరు అక్షరాల యుతో ప్రారంభమయ్యే అవకాశం ఎక్కువ. అది వ్యక్తి పేరు, ఇంటి పేరు లేదా నిక్నేమైనా సరే, ఆ అక్షరం మీ జీవిత మార్పుకు దారితీయబోతోంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చేది యాదృచ్ఛికం కాదు. ఇన్నాళ్లుగా మీరు ఎదుర్కొన్న సమస్యలు, అయోమయాలు, మీ నిర్ణయాల్లో ఉన్న తడబాట్లు ఇవన్నీ ఒకే సూచన చేస్తున్నాయి. మీరు ఒక మార్గంలో నడుస్తుంటారు, కానీ ఆ మార్గానికి దారి స్పష్టంగా కనపడదని మీరు అనుభవించారు. మీ మాట విన్నవారు లేకపోవడం, మీ భావాల్ని అర్థం చేసుకున్నవారు లేకపోవడం వలన మీ మనసు ఓపెన్ కాకుండా మూసుకుపోయింది. అందుకే ఈ యు అనే వ్యక్తి ప్రవేశం చాలా కీలకం. ఆ వ్యక్తి మీకిచ్చే మొదటి మాట, మొదటి సలహా, మొదటి సూచన ఇవన్నీ మీ మనసులో ఎన్నాళ్లుగానో ఖాళీగా ఉన్న చోట ఒక వెలుగు నింపుతాయి. ఇది కేవలం పరిచయం కాదు, ఇది మీ జీవితంలో ఒక మలుపు. ఈ వ్యక్తి మీ ఇంటికి రావచ్చు, ఆన్లైన్ ద్వారా కలవచ్చు, ఫోన్ ద్వారా మాట్లాడవచ్చు, కానీ వారి మాట మీలో నూతన శక్తిని నింపుతుంది. మీరు అనేక సందర్భాల్లో మీరు చేసే పనులకు సరైన గైడ్ లేకపోవడం వలన నిలిచిపోయారని అనుకున్నారు. ఇప్పుడు ఆ మార్గనిర్దేశం మీ చేతుల్లో పడబోతోంది. వృశ్చిక రాశివారు సాధారణంగా బలంగా కనిపించినా లోపలగా చాలా విషయాలు ఒంటరిగా భరిస్తారు. ఈ వ్యక్తి మీ అభిప్రాయాల్ని అర్థం చేసుకునే అరుదైన వ్యక్తి. మీరు ఆయనను చూసినప్పుడు ఈ వ్యక్తి నాకు ఎందుకింత దగ్గరగా అనిపిస్తున్నాడు అని ఒక ప్రశ్న వస్తుంది. ఈ రహస్య ప్రవేశం ఒక దైవ సంకేతం. ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి. డిసెంబర్ 4 నుండి 7 వరకు వృశ్చిక రాశి ఇంట్లో ఒక రహస్య శక్తి చలనం ఉంటుంది. ఇది మానవ శక్తి కాదు, ఇది జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న కేతు చంద్రుని మాయాశక్తి. మీరు గమనించినట్టుగానే మీ ఇంట్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకు, మీ ఇంట్లో ఆకస్మికంగా ప్రశాంతత పెరగడం, ఇంతకాలం చిరాకు పెట్టిన చిన్న చిన్న సమస్యలు మాయం కావడం, అసహనం,
కోపం ఒక్కసారిగా తగ్గిపోవడం, ఇంట్లో మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టడం. ఈ శక్తి ఉండగా మీలో ఉన్న భయం, ఆందోళన, గందరగోళం అన్నీ క్రమంగా తొలగిపోతాయి. మీ లోపలికి నెమ్మదిగా ఒక నూతన ధైర్యం ప్రవేశిస్తుంది. వృశ్చిక రాశివారు సాధారణంగా ఇంట్లో ఉన్న ఎనర్జీని సులభంగా పసిగడతారు. అందుకే ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం గమనిస్తారు: ఎంత క్లిష్టమైన సమస్య అయినా మీ చేతుల్లోనే సులభంగా పరిష్కారం లభిస్తుంది. ఇది మీ ఇంటిని శుభశక్తికి సిద్ధం చేసే కాలం. ఇన్నాళ్లుగా మీతో పోటీగా నిల్చున్న ప్రతికూల శక్తి ఇప్పుడు పూర్తిగా బలహీనపడుతుంది. అదృష్టం మొదలయ్యే సమయం. వృశ్చిక రాశివారికి డిసెంబర్ 5 సాయంత్రం 7:15 తరువాత అదృష్టం బలంగా పనిచేయడం మొదలుపెడుతుంది. గ్రహాల యోగం చాలా అరుదుగా వచ్చే విధంగా ఈ రోజు మరియు సమయాన్ని కలుసుకుంటుంది. మీరు ఏ పని చేసినా ఆ పని ముందుకు కదిలే శక్తి పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన పని, తిరస్కరించబడిన అవకాశం లేదా మళ్లీ జీవం పొందిన సంబంధం, ఇవన్నీ ఈ సమయంలో మళ్లీ మీకు చేరుతాయి. మీరు ఈ సమయానికి తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలంలో మిమ్మల్ని ముందుకు నెడతాయి. అనుకోని ఫోన్ కాల్స్, సడన్ మీటింగ్స్, కొత్త అవకాశాలు ఇవన్నీ మీకు శుభదాయకంగా పనిచేస్తాయి. అదృష్టమంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. మీ మాట వినబడడం, మీ ఆలోచనలకు అంగీకారం రావడం, మీ ప్రతిభ గుర్తించబడడం అనేవి కూడా అదృష్టమే. ఈ సమయానికి మీరు చెప్పే మాటలు శక్తివంతంగా వినిపిస్తాయి. ఇన్నాళ్లు మీ నుంచి దూరంగా ఉన్నవారు మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తారు. పాత అపార్థాలు సర్దిపోతాయి. నష్టాలను లాభాలుగా మార్చే అవకాశం వస్తుంది. చెడు శక్తులు తొలగిపోవడం. వృశ్చిక రాశివారు సాధారణంగా ఇతరుల నెగటివ్ ఎనర్జీని త్వరగా ఆకర్షిస్తారు. అందుకే మీకు తరచూ మానసిక అలసట, అనవసర భయాలు, ఆలోచనలలో గందరగోళం ఏర్పడుతుంది. అయితే ఈ డిసెంబర్ 4 నుండి 7 వరకు చంద్రుని శుభదృష్టి మరియు కేతువుల ప్రత్యేక గమనంతో ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్తాయి. మీరు దీన్ని ప్రత్యక్షంగా చూస్తారు లేదా అనుభవిస్తారు. ఉదాహరణకు, ఇంతకాలం విఫలమవుతున్న పనులు సడన్గా సాగిపోవడం, ఇంట్లో వాతావరణం తేలిగ్గా మారడం, చెడు కలలు తగ్గిపోవడం, ఉదయం నిద్రలేవగానే ఒక శాంతి అనుభూతి రావడం. ఈ రోజుల్లో వృశ్చిక రాశివారికి శుభదృష్టి మీ చుట్టూ కవచంలా ఉంటుంది. మీ మీద ఎలాంటి దుష్ప్రభావం పనిచేయదు. ఇది మీ జీవితంలో కొత్త ఆరంభానికి మొదటి మెట్టు. డబ్బు ప్రవాహం ప్రారంభం. డబ్బు నిలకడగా లేకపోవడం, వచ్చిన దానికంటే వెళ్ళిపోవడం, ఏదో పనికోసం డబ్బు పెట్టగానే ఆ పని ఆగిపోవడం, ఇవన్నీ వృశ్చిక రాశివారికి గత కొన్ని నెలలుగా ఇబ్బంది కలిగిస్తున్నాయి. కానీ డిసెంబర్ 6 నుండి డబ్బు ప్రవాహం బలంగా పెరుగుతుంది. మీ చేతిలోకి వచ్చిన డబ్బు వెంటనే పాడవడం, పోవడం తగ్గిపోతుంది. మీ ఖర్చులు క్రమంగా తగ్గి దాచుకునే అవకాశం పెరుగుతుంది. డబ్బు రాబడే మార్గాలు మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. వ్యాపారాలు మళ్లీ పెరుగుతాయి. సరైన సమయంలో మీరు వేసిన ఒక నిర్ణయం మీకు పెద్ద లాభాన్ని తెస్తుంది. వృశ్చిక రాశివారు డబ్బు సంపాదించడంలో చాలా తెలివిగా ఉండేవారు. కానీ అదృష్టం సహకరించకపోవడం వలన వారు నిలకడగా సంపాదించలేని పరిస్థితిలో పడుతుంటారు. ఇప్పుడు ఆ అదృష్టం మీ వైపున నిలబడుతోంది. ఇది డబ్బు నిలిచే కాలం. ఖాళీ అయిన బ్యాంక్ అకౌంట్లు మళ్లీ నిండే సమయం. గతంలో రాకపోయిన బకాయిలు కూడా మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కెరీర్లో పెద్ద మార్పు. వృశ్చిక రాశివారి కెరీర్ అనేది ఎప్పుడూ సాదాసీదాగా ఉండదు. మీరు చేసే పని ఎంత చిన్నదైనా దానికి ఉంటుంది లోతు, శ్రమ, పట్టుదల. కాని ఇన్నాళ్లు ఈ శ్రమకు సరిపోయే ఫలితం రావడంలో ఆలస్యం జరిగింది. డిసెంబర్ 4 నుండి 7 మధ్య ఈ ఆలస్యానికి ముగింపు కనిపిస్తుంది. కెరీర్ ప్లానెట్ అయిన శని మీ పక్షాన నిలబడే సమయం ఇది. మీ ప్రతిభను చూసి ఇతరులు ఆశ్చర్యపడే పరిస్థితి ఉంటుంది. మీరు చేసిన పని ఎంత క్లిష్టమైనదైనా ఇప్పుడు అది సులభంగా అవుతుంది. మీ మీద ఉన్న బాధ్యతలు కొంచెం తగ్గినా మీరు చేసే పనిలో గౌరవం మాత్రం పెరుగుతుంది. అనుకోని ప్రాజెక్టులు, కొత్త డిపార్ట్మెంట్ నుండి కాల్స్, మీ గురించి ఉన్న ఉన్నతాధికారుల అభిప్రాయం ఒక్కసారిగా మారడం. ఆల్ దీస్ ఆర్ పాసిబుల్. ఇంతకాలం మీకు గుర్తింపు రాలేదని మీరు భావించినా ఇప్పుడు మీ ప్రతిభను గుర్తించని వారు ఉండరు. చాకిరీ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఫలితాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. పరీక్షలు రాసేవారు, ఇంటర్వ్యూలు ఇచ్చేవారు, ట్రైనింగ్లో ఉన్నవారు ముందుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెరీర్ స్థిరపడటం వృశ్చిక రాశి వారికి జీవితంలో ఒక కీలక అధ్యాయం. ఇప్పుడు ఆ అధ్యాయం పాజిటివ్గా మారబోతోంది. వ్యాపారంలో హిడెన్ ప్రాఫిట్. వ్యాపారం చేస్తున్న వృశ్చిక రాశి వారికి ఈ కాలం చాలా ప్రాధాన్యమైనది. గత నెలలుగా మీరు పెట్టిన శ్రమకు లాభం కనిపించకపోవడం, దగ్గర ఉన్నవారి మాటలు నమ్మి తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టాలు రావడం, డబ్బు నిలవకపోవడం, ఆల్ దీస్ హ్యావ్ డ్రెయిన్డ్ యువర్ ఎనర్జీ. కానీ డిసెంబర్ 4 నుండి 7 మధ్య ఒక హిడెన్ ప్రాఫిట్ మీ వ్యాపారాన్ని ముందుకు నెడుతుంది. ఇది మీరు ఊహించని ప్రదేశం నుండి రావచ్చు. ఒక పాత క్లయింట్, ఒక సడన్ ఆర్డర్,
ఒక చిన్న పెట్టుబడి పెద్ద లాభంగా మారడం, మీ పేరు మీద ఉన్న ఒక పాత బకాయి తిరిగి వచ్చేయడం ఏ రూపంలోనైనా రావచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం, యు అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీ వ్యాపారానికి ఒక కీలక క్లూ ఇవ్వవచ్చు. ఆ వ్యక్తి మీకు చెబుతున్న చిన్న సలహా కూడా తర్వాత పెద్ద లాభంగా మారవచ్చు. వృశ్చిక రాశివారు అవకాశాలను గమనించే సామర్థ్యంలో చాలా బలంగా ఉంటారు. ఈ రోజుల్లో మీకు కనిపించే ప్రతి అవకాశం గట్టి ఫలితాన్నిస్తుంది. ఈ 4 రోజుల్లో ఒక బిజినెస్ డీల్ సైన్ అయితే అది దీర్ఘకాలంలో మీకు పెద్ద లాభం తేవచ్చు. మీ మీద విశ్వాసం పెరుగుతుంది. మార్కెట్లో మీ పేరు కొంచెం కొంచెంగా బలపడుతుంది. కుటుంబ పరిస్థితి మార్పు. వృశ్చిక రాశివారు కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారు, కానీ వారికే అర్థమయ్యే స్థాయిలో లోతైన భావాలు ఉండటంతో కుటుంబ సభ్యులు చాలాసార్లు వారి మనసును అర్థం చేసుకోరు. ఇది కొన్నిసార్లు ఇంట్లో చిన్న చిన్న తగాదాలు, అపార్థాలు, మాట్లాడకపోవడం వంటి పరిస్థితులను సృష్టిస్తుంది. కాని డిసెంబర్ 4 నుండి 7 వరకు ఈ రోజుల్లో మీ ఇంట్లో ఒక ప్రత్యేకమైన శాంతి కనిపిస్తుంది. ఇది సాధారణ శాంతి కాదు. ఇది ఒక ఆత్మీయత పెరిగే శాంతి. మీరే కుటుంబానికి కేంద్రబిందువుగా మారుతారు. మీరు చెప్పే మాటకు విలువ పెరుగుతుంది. ఇంట్లో ఉన్నవారు మీపై ఆధారపడతారు. మీరు తీసుకునే నిర్ణయాలు ఇకపై ప్రశ్నించబడవు. ఇంతకాలం మీకు దూరంగా ఉన్న ఒక వ్యక్తి తిరిగి మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. పాత మనస్పర్ధలు క్షమాపణలతో ముగిసే అవకాశం ఉంది. ఈ రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి గడపడం మీ మానసిక శక్తిని పెంచుతుంది. మీరు ఇంట్లో ఉండగానే ఒక రక్షణ శక్తి ఇంట్లో వ్యాపిస్తుంది. మీ మాటలతోనే ఇంట్లో వాతావరణం తేలికగా మారుతుంది. కుటుంబ విషయాల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం శుభప్రదం. సంబంధాలలో మార్పు. సంబంధాలు వృశ్చిక రాశివారికి జీవితంలాంటివి. కానీ మీరు అనుబంధాన్ని చూపే విధానం అంత లోతుగా ఉండటంతో చాలామంది మీ భావాన్ని పసిగట్టలేరు. అందుకే మీరు ఎప్పుడో ఎవరితోనో దూరమయ్యారు, లేదా మీరే దూరంగా ఉండడం జరిగింది. డిసెంబర్ 4 నుండి 7 మధ్య ఈ సంబంధాల్లో తిరుగుబాటు పరిస్థితి వస్తుంది. ఎప్పటినుండో మీ గురించి నిశ్శబ్దంగా ఆలోచిస్తున్న వ్యక్తి ఇప్పుడు మీ జీవితం వైపు అడుగులు వేస్తారు. ఈ వ్యక్తి మీకు కొత్త శక్తి ఇస్తారు. ఈ వ్యక్తితో మీరు మాట్లాడినప్పుడు మీ మనసులో ఉన్న భారాలు తగ్గుతాయి. మీరు అనుకున్న వ్యక్తి మీతో మాట్లాడాలి అనుకున్నా ధైర్యం చేయలేకపోయి ఉండవచ్చు. ఇప్పుడు ఆ ధైర్యం వారికి వస్తుంది. ఈ కాలంలో మీరు మాట్లాడే ఒక్క మాట, పంపే ఒక సందేశం, చేసే చిన్న కేర్ కూడా సంబంధాలను దగ్గర చేస్తుంది. మీపై నమ్మకం పెరగటం వల్ల సంబంధం మళ్లీ బలపడుతుంది. వృశ్చిక రాశివారికి సంబంధాలు పునర్నిర్మాణమయ్యే కాలం ఇది. ప్రేమ మరియు వివాహం. ప్రేమలో ఉన్నవారికి, ప్రేమ కోసం ఎదురుచూస్తున్నవారికి, లేదా వివాహం గురించి ఆలోచిస్తున్నవారికి ఈ కాలం చాలా ముఖ్యమైనది. వృశ్చిక రాశివారు ప్రేమను గోప్యంగా, లోతుగా, నిజాయితీతో ఇస్తారు. వారి ప్రేమలో నమ్మకం, నిబద్ధత ఉంటాయి. అందుకే వారి ప్రేమ కథలు సులభంగా సాగవు. కానీ డిసెంబర్ 4 నుండి 7 మధ్య ఈ పరిస్థితి భారీగా మారుతుంది. మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. మీ మనసును అర్థం చేసుకునే అరుదైన వ్యక్తి. మీరు సంవత్సరాలుగా ఎదురుచూసిన ఆ ఒక్క వ్యక్తి ఇదే కావచ్చు. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి సంబంధం లోతు పెరుగుతుంది. పాత అపార్థాలు మాయమవుతాయి. మీరిద్దరూ ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. వివాహం గురించి స్పష్టమైన చర్చలు జరగవచ్చు. వివాహం గురించి ఆలోచిస్తున్నవారికి ఓ మంచి ఛాన్స్ వస్తుంది. ఒక మంచి ప్రతిపాదన మీ కుటుంబానికి వచ్చే అవకాశం ఉంది. పెళ్లి విషయంలో మీ అభిప్రాయాన్ని కుటుంబం గౌరవిస్తుంది. ఈ కాలంలో ప్రేమ మరియు వివాహం వృశ్చిక రాశివారికి ఆశీర్వాదంగా మారతాయి. ఆరోగ్య పరిస్థితిలో మార్పులు. వృశ్చిక రాశివారు బాహ్యంగా బలంగా కనిపించినా అంతర్గతంగా చాలా హెచ్చుతగ్గులను అనుభవిస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే ఈ రాశివారు తరచూ ఒత్తిడిని ఎక్కువగా భరిస్తారు. ఇన్నాళ్లుగా మీరు అనుభవించిన మానసిక అలసట, నిద్రలో అనియమితత్వం, ఉదయాన్నే లేచినప్పుడు శక్తి లేకపోవడం వంటి పరిస్థితులు ఇప్పుడు మారబోతున్నాయి. ఈ రోజుల్లో మీ ఆరోగ్యానికి ఒక ప్రత్యేక స్థిరత్వం రావడం గమనిస్తారు. మీ శరీరం తేలికగా అనిపిస్తుంది. మీరు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గతంలో వచ్చిన చిన్న అలర్జీలు, ఒత్తిడి కారణంగా వచ్చిన తలనొప్పులు, గ్యాస్ సమస్యలు ఆల్ దీస్ స్లోలీ రెడ్యూస్. మీ మానసిక స్థితి ఈ సమయంలో అత్యంత ముఖ్యమైన మార్పును పొందుతుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా మీరు దాన్ని ప్రశాంతంగా, శాంతియుతంగా హ్యాండిల్ చేస్తారు. మొత్తానికి మీ శరీరం మరియు మనస్సు ఏకను కొత్త శక్తిని పొందడం ప్రారంభిస్తాయి. వృద్ధులైన వారికి మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి,
రక్తపోటు వంటి సమస్యల్లో తగ్గుదల ఉంటుంది. యువతకు బాడీ ఎనర్జీ పెరుగుతుంది. పిల్లలకు చదువులో దృష్టి పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో మీరు మీ ఆరోగ్యం పట్ల క్రొత్త దృష్టితో ఆలోచించడం ప్రారంభిస్తారు. ఉదయం నడక, యోగా, తక్కువ మసాలా ఆహారం, నీరు ఎక్కువగా తాగడం వంటి విషయాలు మీ దైనందిన జీవితంలో స్థిరపడతాయి. ఇది దీర్ఘకాలంలో మీ ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. శత్రువులపై విజయం. వృశ్చిక రాశి వారికి శత్రువులు అనేది ఎప్పుడూ కొత్త విషయం కాదు. మీ విజయం, మీ ప్రతిభ, మీ తెలివి ఇవి చూసి చాలామంది మీను నీడలోంచి చూసి అసూయపడుతుంటారు. మీరు నేరుగా ఎవరితోనూ ఢీకొనకుండా ఉన్నా వెనక నుంచి మీ గురించి తప్పుగా మాట్లాడేవారు ఉన్నారు. కానీ డిసెంబర్ 4 నుండి 7 వరకు ఈ రోజుల్లో మీపై ఉన్న ప్రతికూలత పూర్తిగా కూలిపోతుంది. మీ శత్రువులు మీ మీద వేసిన మాటలు, ప్లాన్లు, అడ్డంకులు ఏవీ మీకు పనిచేయవు. వారే వారి మాటల్లో చిక్కుకొని వెనక్కు తగ్గిపోతారు. మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారు తమ స్థానాలు కోల్పోతారు. మీకు హాని చెయ్యాలని ప్రయత్నించిన వారు తమైతే సమస్యల్లో పడతారు. వృశ్చిక రాశివారికి సహజంగా దృష్టి మరియు ఆకర్షణ ఎక్కువ. అందుకే శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. కానీ ఈ సమయంలో వాళ్ల శక్తి మీ శక్తి ముందు చాలా బలహీనంగా ఉంటుంది. మీరు మీ జీవితంలో ముందుకు అడుగు వేస్తే దాన్ని ఆపే శక్తి ఎవ్వరికీ ఉండదు. మీ ధైర్యం, స్థిరత్వం, సహనం ఇవి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయి. శత్రువుల పట్ల మీ గెలుపు ఈ 4 రోజుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కోర్టు, కేసులు, పత్రాల్లో శుభపరిణామాలు. కోర్టు వ్యవహారాలు, వివాదాలు, పత్రాల సమస్యలు ఇవి వృశ్చిక రాశివారికి గతంలో ఇబ్బందులు కలిగించినవి. మీరు సరైన పని చేసినా ఆలస్యాలు, అడ్డంకులు, అనవసరంగా ఎదురయ్యే సమస్యలు ఆల్ దీస్ హ్యాపెండ్. కానీ ఈ రోజుల్లో మీ పక్షాన శక్తులు పనిచేస్తాయి. ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారతాయి. మీరు ఎదుర్కొంటున్న కేసు లేదా న్యాయపరమైన ఇబ్బందికి వేగంగా పరిష్కారం లభిస్తుంది. పత్రాల విషయంలో కూడా శుభపరిణామాలు వస్తాయి. మీరు ఎదురుచూస్తున్న డాక్యుమెంట్లు, అప్రూవల్సు, సంతకాలు ఆల్ దీస్ విల్ మూవ్ ఫార్వర్డ్. ఈ రోజుల్లో మీరు చేసే పేపర్ వర్క్ మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఏ తప్పులు జరగవు, ఏ అడ్డంకులు కనిపించవు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి ప్రత్యేకంగా శుభసమయం. అధికారుల నుంచి అనుకూలమైన స్పందన వస్తుంది. మీ మాట లెక్కలోకి తీసుకుంటారు. మొత్తానికి న్యాయ సంబంధిత వ్యవహారాలు శుభదాయకంగా ముగుస్తాయి. ప్రయాణాలు మరియు మార్పులు. వృశ్చిక రాశివారికి ప్రయాణాలు అనేవి సాధారణంగా శుభం, శోకం రెండూ కలిసే ఉంటాయి. కానీ ఈసారి ప్రయాణాలు పూర్తిగా శుభదాయకం. డిసెంబర్ 6 తర్వాత మీకు ప్రయాణానికి మంచి సమయముంది. దూర ప్రయాణాలు, ఉద్యోగ ప్రయాణాలు, వ్యాపార ప్రయాణాలు ఆల్ దీస్ విల్ గివ్ పాజిటివ్ రిజల్ట్స్. మీరు వెళ్లాల్సిన చోట సరైన సమయం, సరైన వ్యక్తులు, సరైన అవకాశాలు ఎదురుపడతాయి. ఇది అరుదుగా వచ్చే యోగం. ప్రయాణాల్లో మీకు క్రొత్త ఆలోచనలు వస్తాయి. ముందు స్పష్టంగా కనిపించని కొన్ని నిర్ణయాలు ఇప్పుడు స్పష్టమవుతాయి. మీ మానసిక స్థితి బలపడుతుంది. గతంలో ఆత్మవిశ్వాసం మళ్లీ వస్తుంది. ఇంటి మార్పు, ఉద్యోగ ప్రాంతం మార్పు, బిజినెస్ లొకేషన్ మార్పు వంటి విషయాల్లో ఈ రోజులు అనుకూలం. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఆతిథ్యం, గౌరవం, శుభవార్తలు ఎదురుపడతాయి. ప్రయాణం మీ అదృష్టాన్ని పెంచే దారిగా మారుతుంది. పిల్లల భాగ్యం మరియు వారి పురోగతి. పిల్లలు ఉన్న వృశ్చిక రాశివారికి ఈ రోజుల్లో వచ్చే సమాచారాలు హృదయాన్ని నింపుతాయి. పిల్లల చదువులో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. వారికి కొత్త దృష్టి, కొత్త శక్తి వస్తుంది. పిల్లల ఫలితాలు మెరుగుపడతాయి. వారు చేసే పనుల్లో మీరు గర్వపడే సందర్భాలు వస్తాయి. పిల్లల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. విదేశాల్లో చదువులు, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న పిల్లలకు ఇది అత్యంత శుభ సమయం. అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక మంచి వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. చిన్న పిల్లల విషయంలో తినే అలవాట్లు మెరుగుపడతాయి. మనసులో ఉన్న భయాలు తగ్గిపోతాయి. వారు తమ తమ రంగాల్లో ముందుకు సాగేందుకు ధైర్యం పెరుగుతుంది. పిల్లలతో మీ బంధం బలపడుతుంది. వారి మాటల్లో, ప్రవర్తనలో ఒక మార్పు గమనిస్తారు. ఇది మీకు ఆత్మసంతృప్తిని ఇస్తుంది. ఆధ్యాత్మిక శక్తి పెరుగుదల. వృశ్చిక రాశివారు సహజంగా ఆధ్యాత్మికతతో అనుబంధం ఉన్నవారు. వారు చెప్పకపోయినా ఈ రాశివారు గుండెల్లో ఒక భక్తి, ఒక ఆత్మవిశ్వాసం, ఒక దైవానుబంధం ఎప్పుడూ ఉంటుంది. కాని ఈ డిసెంబర్ 4 నుండి 7 వరకు ఆ ఆధ్యాత్మిక శక్తి మరింత బలంగా మారుతుంది. మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడినట్లు అనిపిస్తుంది.
ఇన్నాళ్లుగా మీకు ఇబ్బంది కలిగించిన నెగటివ్ శక్తులో దృష్టి, అసూయ, దుష్ప్రభావాలు ఆటోమేటిక్గా దూరమవుతాయి. ఈ సమయంలో మీకు ప్రతిరోజు ఒక శాంతి, ఒక స్పష్టత, ఒక నమ్మకం పెరుగుతుంది. మీరు చేసే ప్రార్థనలు, మీరు చెప్పే మంత్రాలు, మీరు వేసే నైవేద్యాలు, ఆల్ దీస్ గివ్ క్విక్ రిజల్ట్స్. వృశ్చిక రాశివారు గురువు, శివుడు, కార్తికేయుడు వంటి దేవతల ఆశీస్సులు సులభంగా పొందే రాశి. ఈ రోజుల్లో మీరు దేవాలయం వెళ్ళినప్పుడు అనుకున్న దానికి రెట్టింపు శాంతి లభిస్తుంది. కొన్ని సందర్భాలలో మీరు అనుకోకుండా పూజా సామాన్లు తీసుకోవడం, ఇంట్లో దీపం వెలిగించాలనే భావన రావడం, మీ చేతులు దైవకార్యాలకు తానే సిద్ధమవడం, ఆల్ దీస్ ఆర్ డివైన్ ఇండికేషన్స్. ఇది మీకు ఆధ్యాత్మిక బలం పెరుగుతున్న సంకేతం. ఇంతకాలం మీకు రహస్యంగా భయపెట్టిన ఆత్మవిశ్వాస లోపం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోతుంది. మీరు భవిష్యత్తుపై భయపడకుండా నిర్ణయాలు తీసుకునే ధైర్యం పొందుతారు. మీ మనసులోని చీకటి తొలగి ఒక కొత్త వెలుగు ప్రవహిస్తుంది. పూర్వజన్మ కర్మ విముక్తి. వృశ్చిక రాశివారు పూర్వజన్మ కర్మ ప్రభావాలను ఎక్కువగా అనుభవించే రాశి. మీరు చేస్తున్న శ్రమకు ఫలితం ఆలస్యంగా రావడం, మీరు నిస్సహాయంగా అనిపించే పరిస్థితులు రావడం, మీరు తప్పు చెయ్యకపోయినా మీరు బాధపడే సందర్భాలు రావడం, ఆల్ దీస్ ఆర్ కార్మిక్ బ్లాక్స్. కాని ఈ 4 రోజులు పూర్వజన్మ కర్మలను తొలగించే శక్తి కలిగినవి. చంద్రుడు మరియు కేతువు మధ్య ఏర్పడే విశిష్ట యోగం వృశ్చిక రాశికి కర్మ విముక్తినిస్తుంది. మీ గతంలోని తెలియని భారం ఇప్పుడు మీ భుజాల నుంచి దిగిపోతుంది. మీరు నిద్రలో మార్పును అనుభవిస్తారు. మీ మనస్సులో ఎన్నాళ్లుగానో ఉన్న పాత బాధలు ఒక్కసారిగా తేలికవుతాయి. మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఇన్నాళ్లుగా నిలిచిపోయిన మంచి అవకాశాలు మళ్లీ మీ వైపుకు వస్తాయి. పూర్వజన్మలో మీరు చేసిన సేవల ఫలితంగా మీ జీవితంలో శాంతి, గౌరవం, ప్రేమ, పురోగతి, ఆల్ దీస్ ఇంక్రీజ్. ఈ రోజుల్లో మీరు దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, పవిత్ర నీరు, జపం, ధ్యానం చెయ్యాలనే కోరికను అనుభవిస్తారు. అది కర్మ విముక్తి జరుగుతున్న సూచన. మనసులో ఒక కొత్త ఓపెన్నెస్ వస్తుంది. మీరు మీ నిజమైన శక్తిని గుర్తించడం మొదలుపెడతారు. శుభకార్యాలు మరియు కొత్త ప్రారంభాలు. వృశ్చిక రాశివారు కుటుంబంలో శుభకార్యాలకు ప్రధాన కారణంగా నిలుస్తారు. ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో శుభవార్తలు రావడం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది కొత్త ఆరంభాల సమయం. ఇది ఇంటి కొనుగోలు, స్థల కొనుగోలు, వాహనం, వ్యాపార విస్తరణ, కొత్త ఉద్యోగం, కొత్త భాగస్వామ్యం, శుభముహూర్తం, ఆల్ దీస్ ఆర్ పాసిబుల్. మీరు ఏదైనా పెద్ద పని ప్రారంభించాలనుకుంటే ఈ రోజులు అత్యంత అనుకూలం. మీ ప్రయత్నాలు అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఇన్నాళ్లుగా మీరు వాయిదా వేసిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. ఇంట్లో చిన్నపిల్లల నోట శుభవార్తలు వినిపిస్తాయి. వివాహయోగం ఉన్నవారికి మంచి సమయం. ఆస్పత్రి చికిత్సలు, ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక చికిత్సలతో ఉన్నవారికి మంచి ఫలితాలు వస్తాయి. ఇంటి పెద్దలు మీ నిర్ణయాలను ఆశీర్వదిస్తారు. అందరూ కలిసి ఒక శుభకార్యం గురించి మాట్లాడే అవకాశముంది. శాంతి, ఆనందం, ఐక్యత, ఆల్ దీస్ ఫిల్ యోర్ హోమ్. దుష్టశక్తుల దూరం. వృశ్చిక రాశివారి ఇంట్లో శక్తి మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ రాశివారు ఇతరుల దృష్టి, అసూయ, కోపం, ప్రశ్నలు ఇవన్నీ శీఘ్రంగా గ్రహించే స్వభావం ఉన్నవారు. అందుకే తరచూ మీకు మానసిక అలసట ఎక్కువగా కనిపించేది. కాని ఈ రోజుల్లో మీ ఇంటి మీద ఉన్న ప్రతికూల శక్తి పూర్తిగా కదులుతుంది. అది మీను ఎన్నాళ్లుగానో అడ్డుకున్న దుష్టశక్తి. మీ పనుల్లో ఆపడం, మీ మాట వినబడకపోవడం, మీ ప్రయత్నాలు నిలిచిపోవడం, ఆల్ దీస్ వర్ కాజ్డ్ బై దట్ నెగటివ్ ఎనర్జీ. ఇప్పుడు చంద్రుని కాంతి, కేతువు యొక్క వినూత్న యోగం ఆ శక్తిని మీ ఇంటి నుంచి బయటకు పంపుతుంది. ఈ సమయంలో మీరు ఇంట్లో దీపం వెలిగిస్తే ఆ దీపంలోని వెలుగు శక్తి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఇంటిని శుభప్రదంగా మారుస్తుంది. మీ మంచంపై, మీ గదిలో, మీ పని స్థలంలో, మీ మనసులో ఉండే ఆ ముదురు శక్తి పూర్తిగా తొలగిపోతుంది. మీరు నిద్రపోతున్నప్పుడు ఒక శాంతి గమనిస్తారు. ఉదయం లేవగానే మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. దుష్టశక్తి దూరమవ్వడం అంటే మీ అదృష్టానికి దారులు తెరుచుకోవడం.
వృశ్చిక రాశివారి జీవితం ఎందుకు పూర్తిగా మారబోతుంది? వృశ్చిక రాశి అనేది మార్పులకు గురయ్యే రాశి. ఈ రాశివారు జీవితంలో ఒక్కసారిగా పతనం, ఒక్కసారిగా శిఖరం చూసేవారు. ఇన్నేళ్లుగా మీరు భరించిన బాధలు, మీకు వచ్చిన పరీక్షలు, మీ మనసు తట్టుకున్న ఒత్తిడులు, ఇవి అన్నీ ఒక పెద్ద మార్పుకు ముందు మాట మాత్రమే. 2025 డిసెంబర్ 4, 5, 6, 7 రోజులు వృశ్చిక రాశివారికి జీవితం మారే రోజులు. మీరు ఏ పని చేసినా మంచి ఫలితాలు దక్కుతాయి. మీరు కలుసుకునే వ్యక్తులు మీ అదృష్ట ద్వారాలను తెరుస్తారు. మీరు అనుకున్నది సాధ్యమే కాకుండా రెట్టింపు ఫలితంగా వస్తుంది. ఈ 4 రోజుల్లో మీలో 3 శక్తులు బలపడతాయి: ధైర్యం, అభిమానం, ఆత్మవిశ్వాసం. ఈ 3 శక్తులు కలిస్తే వృశ్చిక రాశివారు ఏది చెయ్యలేరు. మీ జీవితంలో వచ్చే మార్పులు చిన్నవి కావు. అవి మీ భవిష్యత్తు దారిని నిర్ణయించే పెద్ద మార్పులు. మీరు ఒంటరితనం నుండి బయటకు వస్తారు. డబ్బు సమస్యలు తగ్గిపోతాయి. సంబంధాలు బలపడతాయి. కెరీర్ నూతన ఎత్తుకు చేరుకుంటుంది. మీ ఇంట్లో శాంతి, ఆనందం, సాఫల్యం ప్రవహిస్తాయి. ఇది మీ జన్మ కథలో కొత్త అధ్యాయం. మీ జీవితానికి లైన్ మార్చే రోజులు. ఇది నిజమైన జీవితం ప్రారంభమయ్యే సమయం. వృశ్చిక రాశివారు, నేడు మీరు వినిన ప్రతి మాట, ప్రతి సూచన, ప్రతి జ్యోతిష్య విశ్లేషణ, ఇవి సాధారణ విషయాలు కావు. ఇవన్నీ ఎన్నో సంవత్సరాలు జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యయనం చేసిన నిపుణుల ద్వారా చెప్పబడిన నిజాలు. మీ జీవితంలో 2025 డిసెంబర్ 4, 5, 6, 7 ఈ 4 రోజులు మీ అదృష్టాన్ని తిరిగి రాసే శక్తి కలిగిన కాలం. ఈ 4 రోజులు మీకు ఏమిస్తాయో అనేది ఇది దైవ నిర్ణయం. ఇన్నాళ్లుగా మీరు ఎదుర్కొన్న బాధలు, మీరు దాచుకున్న కన్నీరు, మీరు నలిగిపోయిన హృదయం, ఇవి మీ బలాన్ని పరీక్షించడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే. ఇప్పుడు ఆ పరీక్షలకు ముగింపు. ఇప్పుడు మీ ఎదుగుదలకు ప్రారంభం. మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే ఆ వ్యక్తి పేరు యు అక్షరంతో ఉండే ఆ శక్తి మీ జీవితానికి కొత్త వెలుగును తీసుకురానుంది. ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట, ఒక్క సూచన మీ భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారుతుంది. వృశ్చిక రాశివారు, మీరు ఒంటరిగా లేరు. మీ మీద దివ్యశక్తులు నిలబడి ఉన్నాయి. మీరు పడిపోయినప్పుడల్లా లేపిన ఒక శక్తి ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా పైకి తీసుకెళ్లబోతోంది. మీరు ఏ పని ముందుకు తీసుకున్నా ఈ 4 రోజుల్లో మీకు దారులు తనే తెరుచుకుంటాయి. మీరు ఎవరిని కోల్పోయినా, ఎవరు మిమ్మల్ని వదిలినా ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చేవారు దేవుడే పంపేవారు. ఈ వీడియోలో చెప్పిన ప్రతి శుభఫలం, ప్రతి శక్తి మార్పు, ప్రతి సూచన నిజ జీవితంలో ఫలం కావాలంటే రోజుకు కొద్ది నిమిషాలు కార్తికేయ స్వామిని ధ్యానించండి. ఈ శక్తిమంతమైన మంత్రాన్ని జపించండి. ఓం శరవణభవాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం స్వామి కార్తికేయాయ నమః. ఈ 3 మంత్రాలు మీ జీవితాన్ని కాపాడే కవచం. ఇవి మీ మార్గం నుండి అడ్డంకులను తొలగిస్తాయి. ఇవి మీ అదృష్ట ద్వారం తెరుస్తాయి. వృశ్చిక రాశివారు, మీరు అనుకున్న జీవితం ఇప్పుడే ప్రారంభమవుతోంది. ఇప్పుడు మీ కాలం. ఇప్పుడు మీ మార్పు. ఇప్పుడు మీ ఎదుగుదల. మీకు ఈ శుభమైన సమాచారాన్ని అందించినది ఎస్ట్రాలజర్ బాలాజీ. మళ్ళీ కొత్త రాశిఫలాలతో కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మీతోనే ఉండాలి. మీ అడుగులు శుభం కావాలి.